హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నేను మీ తరుణ్ని. ఈరోజు వచ్చేసి జమ్మలమడుగులో స్విమ్మింగ్ పూల్ దగ్గరికి అయితే వచ్చేసామండి. స్విమ్మింగ్ పూల్లో స్విమ్మింగ్ చేసేసి తర్వాత మా అమ్మమ్మ గారింటికి అయితే వెళ్ళాము. యాక్చువల్గా నిన్న తిరునాళ్ళ జరిగింది కాబట్టి ఈరోజు పారణ చేసుకుంటారండి. పారణ కోసం మా అమ్మమ్మ అలాగే మా అత్త ఇద్దరు కలిసి అలసంద వడలు అలాగే చికెను తిరువాతన్నము మటను చేశారండి మా కోసము. నేను కూడా హెల్ప్ చేద్దామనేసి అలసంద వడలు మా అవ్వతో కలిసి ఫస్ట్ టైం ఇలా రుబ్బుతున్నాను. రావా పెన్నం అయితే వేడెక్కింది. అలాగే అలసంద వడల్లోకి కొన్ని బ్యాళ్ళు క్రిస్పీగా రావాలనేసి పక్కకు తీశారు. ఆ కొన్ని బ్యాళ్ళు అందులో వేసి మా అవ్వ అయితే ఇప్పుడు అలసంద వడలను వేస్తుంది. నీకు పెడతారులే బొక్క బొక్క బేగుంటే ఎట్టొస్తాయి. బొక్క మొక్కం మీనాక్షి అబ్బా మళ్ళా అవి మసాలా వడలకు బొక్కలు పెట్టరు అయినా బాగా కాగుతుంది. నీ ముఖం చిన్నవి ఏమే తిక్కదాన చదువుకున్నావు అంత అవి మినపవడలు. నేను మా చెల్లెలు ఇంట్లోనే కాదండి మా అమ్మమ్మ గారి ఊర్లో కూడా ఎప్పుడు ఇలాగే సరదాగా కొట్లాడుకుంటూ మాట్లాడుకుంటూ ఉంటాము. ఇవి ఆల్రెడీ అయిన వడలు ఎర్రగా అబ్బా కాలిపోతున్నాయి. కట్టెల పొయ్యి మీద నీళ్ళు కాంచుకొని స్నానం చేసేసి ఈవినింగ్ మా తోటలోకి అయితే మల్లె తోటలోకి వచ్చేసామండి. ఈ తోటలో 3 రకాల చెట్లు అనేటివి ఉన్నాయండి. ఒకటి సన్న మల్లి, ఒకటి లావు మల్లి, ఒకటి త్రిబుల్ స్టెప్ మల్లి అండి. అది వేరే తోట, అది ఆ పక్క పై పక్క, ఇది ఇక్కడ వేసినారు. పో ఈమైతే విచ్చిన పూలని ఏరేస్తుందండి. చెట్టు దాటి దాన్ని దొబ్బి కొమ్మలు ఇరిగినాయనుకో ఏం చూచావు మే అవి తీగలు కాబట్టి కిందికే వచ్చాయి. సరదాగా నేను కూడా కొన్ని మొగ్గలు అయితే కోసాను. చూడండి మా తోటలోని మల్లె మొగ్గలు ఎన్ని కాసాయో చూడండి. ఈ టబ్బు నిండాకు వచ్చాయండి. టబ్బులోటివి మళ్ళా సపరేట్గా డివైడ్ చేసేసి విచ్చినేటివి అలాగే లేత మొగ్గలు కసి మొగ్గలు ఏమన్నా పొరపాటున తుంచింటే సపరేట్ చేసి సపరేట్గా అమ్ముతాము. ఇది చెప్పాను కదండి త్రిబుల్ స్టెప్ మల్లె అనేసి ఇదేనండి. ఊరికి తిరుగు ప్రయాణంలో మా విలేజ్ లోపలికి పండి. మాది సిటీ, మీది పల్లె. చెప్పు నీ పేరు ఏం పేరు? నీ పేరు నా పేరు తరుణేనా? నా పేరు హర్ష. తరుణ్ బాబు అనాల.
ఏమి ఎక్కిరించండి టెంకాయ చెట్లు. మా మా పిల్లప్పుడు చిన్నగా ఉన్నది, ఇప్పుడు ఎంత పెద్దగా అయిందో. మా విహారిక ఇప్పుడే నిద్ర లేచింది, అందుకే నిద్ర మబ్బుతుంది. విహారిక, నీ పేరేం పేరు? నా పేరు అది ఆమె బాగా చెప్పింది చూడు. అందరికన్నా బాగా వాడేస్తా. నన్ను ఏమని పిలుచావు హర్ష? హర్ష బావా మరి దొమ్మనందాలలోనే ఉంటే ఎలాగా, మన ప్రొద్దుటూరుకు కూడా వచ్చేయాలి కదా, అందుకే బయలుదేరుతున్నామండి ఈరోజు. ముందు చూపించింది మా అమ్మమ్మ గారి ఇల్లు, ఇది వచ్చేసి మా మామగారి ఇల్లు అండి. ఈ హౌస్ పక్క ఇల్లు కూడా మా మామగారిదే, మగ్గాలు నేస్తుంటారు. వీడియో గిన్నె నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.